శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా తాతగారి పరమపద ప్రాప్తి అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మరునాడు అనగా నవంబర్ 16వ తేదీన తాతగారు శరీరమును విడిచిన 10వ రోజు మాస్టర్ గారు వారి అనుచరులు రుద్రాభిషేకము గావించుచుండగా తాతగారు దేహము విడిచిరని తెలిసినది. వారికి తమ దేహత్యాగము యొక్క సమయము మున్ముందుగానే తెలియను. అంటే రుద్రాభిషేకం గావిస్తున్న సమయంలో తాతగారు దేహాన్ని వదిలేశారటండి. వారికి తమ దేహత్యాగము యొక్క సమయము మున్ముందుగానే తెలియను. ప్రాతకాలమున న్యూ కాలనీలోని మాస్టర్ గారింటికి సమీపమున ఉన్న శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారింట నేను కొంత ఇబ్బంది వారికి కలిగించి తిని. శ్రీవారు నాకు ఆ విషయమై ఉద్బోధ చేశారు. ఎందరో మన ఇంట్లో స్నానాదులు చేయుచుండగా నీకొక్కడికే తక్కువైనదా? నీవు శాస్త్రి గారికి ఎలా ఇబ్బంది కలిగింపవలెను అని వారు మందలించిరి. ఆ పైన శ్రీవారి నివాసముననే చాలామందితో పాటు నేనును తాతగారికి ధర్మోదకములు విడిచి తిని. వారి దివ్య ప్రేమకు ప్రతిగా వారికి సద్గతి భగవత్ సాన్నిధ్యము సిద్ధించుటలో సందేహము లేదు. అయినను ఒక కర్తవ్యముగా నేను ప్రార్థించి తిని. మామూలుగా చాలామంది పితృకర్మలను స్వనివాసమున కాక ఎచ్చటో సత్రములలోన నిర్వర్తించుట పరిపాటి అయినది. స్వనివాసమున నిర్వర్తించుట అన్న భీతి, దానిని దాచిపెట్టి కొందరు అనాచారమని పేరు పెట్టిరి. శ్రీవారు మన తల్లిదండ్రులు మనపై వాత్సల్యము అత్యంతముగా నెరపువారు. వారికి తగు అపరకర్మలను మన నివాసముననే నిర్వర్తించుట మన కర్తవ్యము. దీనికై వెనకడుగు వేయ పని లేదు అనిరి. వారు అట్లే చేసిరి. పితృకర్మ ప్రారంభమునకు ముందు ఉదయము సుమారు 8 గంటలకు ఒక చిత్రమైన సన్నివేశము జరిగినది. శ్రీవారి బంధువులో ఎవరో మరి మాకు తెలియదు, కొందరు శ్రీ వైష్ణవులు అరుగుదించిరి. వారు మాస్టర్ గారికిట్లు హితబోధ గావించిరి. దేహములు అశాశ్వతములు, దేహబంధములను అశాశ్వతములు, ఆత్మ ఒక్కటే శాశ్వతము. తండ్రి కొడుకు మున్నగు సంబంధములు తాత్కాలికములు. వీరికి సంబంధించిన వ్యామోహములో పడి నీవు చింతింపకుము. ఈ ఉద్బోధ చేసిన వారికి మాస్టర్ గారి మహనీయత తెలియదు. శ్రీవారికి వ్యామోహము ఎక్కడి దశలు? వారు ఏమీయూ శోకించుటలేదే. వారికి ఉద్బోధించుట ఎంతటి చిత్రము అని నాకు నవ్వు వచ్చినది. విశాఖ కాక ఇతర ప్రాంతముల నుండి వచ్చిన వారము నేను, రాముడు మామయ్య, మా మేనల్లుడు మాత్రమే. రాముడు మామయ్యకు ఆ వైష్ణవులపై ఆగ్రహము కలిగెను. నేను వారించి తిని. మాస్టర్ గారు మాత్రము ఏమియూ ఎరుగని అజ్ఞానివలే చిద్విలాసముగా దరహాసము వలకబోయుచు మంచి శ్రోతగా నిలిచిరి. తనను ఉద్బోధించిన వారిని గౌరవించి వారి పెద్దరికమును మన్నించిరి. శ్రీకృష్ణుని వలె లీల నెరపిరి. ఈ వైష్ణవులు భగవద్రామానుజుల శ్రీభాష్యము ఎడనెడా ఉటంకించిరి. శ్రీవారా దానిని పుక్కిట పట్టినవారు. ఆయనను మౌనముగా వినిరి. ఆహా, ఏమి వినయము! శ్రీవారే ఒకసారి తమాషాగా ఇట్లనిరి, నాకన్నిటి యందు వ్యామోహము తొలగినది కానీ రామానుజుల యందును ఒక్కపొడి యందును మాత్రము తొలగలేదు అని అన్నట్టండి మాస్టరే ఒకసారి.
ఇంకా చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఆ పైన మాస్టర్ గారు తన ముగ్గురు తమ్ములతో కలిసి యథావిధిగా పితృకర్మను పూర్తి చేసిరి. ఇంతలో లోనుండి భోజనములకు పిలుపు వచ్చెను. బంధువులెల్లరూ వరుసలో వెళ్ళుచుండిరి. నేను, రాముడు మామయ్య, మా మేనలుడు మాత్రము కదలక శ్రీవారి సన్నిధిని విడువలేక వారి సల్లాపములను వినుచున్నట్లే కూర్చుండి ఉంటిమి. అప్పటికి సుమారు మధ్యాహ్నము 3:30 గంటలైనది. ఆకలితో కడుపు నకనకలాడుచున్నది. మాస్టర్ గారికి మా బాధ తెలియను. వారు నవ్వుచూ మాతో ఇట్లనిరి, మీరు ఆకలికి ఆగలేరు. మా బంధువుల వరుసలోనే చేరి భోజనమునకు త్వరగా వెడలండి. తల దించుకొని పొండి. తల ఎత్తిరా అక్కయ్య గారు అంటే అమ్మగారు మిమ్ములను గమనింపగలదు. మీరు నాకు నమస్కరించుటకై నన్ను తాకియే ఉందురని ఆమెకు సందేహము కలిగి మిమ్ములను ఆపివేయును. మా కుటుంబ సభ్యుల వరస వచ్చుదాకా వేచి ఉండవనును అనగా మైలవారి వరుస. మా ఆకలి తీరుట కొరకై గురుదేవుడిట్లు ఆరాటపడి చెప్పిరి. అయినను మేము వారిని విడువలేక ఎట్లో వారి మాటపై మనసును కూడగట్టుకొని బంధువుల వరసలో చేరితిమి. కానీ అదేమి భగవద్విలాసమో, అమ్మగారు మేము తలదించుకొని ఉన్నను మమ్ములను గమనించి ఆపై తలుపు వేసిరి. మాస్టర్ గారు పరిహాసముగా మాతో ఇట్లనిరి, నేను చెప్పానా ఇట్లు జరుగునని? మీరు నేను చెప్పిన వెంటనే చేసినచో ఇట్లు జరిగేది కాదు. ఇప్పుడు మీరు ఆకలితో అట్లే బాధపడక తప్పదు. మాస్టర్ గారి కుమార్తె వివాహానంతరము ఏప్రిల్ 16న శయ్యాగ్రస్తులకు తాతగారితో మాట్లాడి వారిని మాట్లాడించి వారికి ఇబ్బంది కలిగించి దోషమాచరించి తిని. మాస్టర్ గారు అప్పుడు నాతో చెలోక్తులాడిరి. మరలా తాతగారు నిర్యాణమందిన 10వ దినమున ఇట్లు చెలోక్తులాడిరి. తాతగారు, నీవు ఆనాడు కలిసికొని మాట్లాడు 2 పుణ్యపురుషుల కలయిక. నేను సిగ్గునొంది తిని. మాస్టర్ గారు వారి సోదరులు వారి కుటుంబ సభ్యులు కలిసి ఫోటో తీయించుకొనుటకు ఇంటి వెనుకకు వెళ్ళిరి. అప్పటికి బంధువులెల్లరి భోజనములు అయిపోయినవి. అప్పటికి సుమారు 4:30 గంటల సమయమైనది. అప్పుడు మాస్టర్ గారి బంధువురాలు ఒక ఆమె, ప్రస్తుత ముత్తీవి పీఠాధ్యక్షులు సీతారాం గారి అత్తగారు. ఆవిడ వరండాలో కూర్చుండిన నన్ను, రాముడు మామయ్యను, మా రమణమూర్తిని వంట ఇంటిలోనికి భోజనమునకు ఆహ్వానించిరి. ఆకలితో నకనకలాడుతున్న కడుపులు కదా. వెంటనే మేము వల్లయ్యని భోజనమునకు ఉపక్రమించితిమి. త్వరలోనే భోజనము ముగించితిమి. అయినను భోజనము ముగించు లోపలనే ఫోటో తీయుటతోనే అమ్మగారు వంట ఇంటిలోనికి ప్రవేశించి మా భోజన దృశ్యమును గమనించిరి. వారు వెంటనే నాతో ఇట్లనిరి, నీవు మైల పట్టవలసిన వాడవు. అందువలననే నీకు మా కుటుంబ సభ్యులతో పాటు భోజనము పెట్టు ఉద్దేశముతో ఇంతకు ముందు వరుసలో నిలుచుండిన మిమ్ములను ఆపితిని. కానీ మీరు ఈలోపే ఆకలికి ఆగలేక భోజనము చేసిరి. అమ్మగారి మాటలు వినగనే ఆమె వాత్సల్యమునకు పొంగి హృదయము ఆర్ద్రమైనది. మమ్ములను మైల పట్టవలసినంత వారి కుటుంబ సభ్యులుగా స్వీకరించిన అమ్మగారి మహోదాత్త హృదయము మేము గ్రహింపలేకపోయితిమి. ఒకవైపు మీరు ఆకలికి ఆగలేరు, ముందు వరుసలో భోజనము చేయుడు అని సూచించిన మాస్టర్ గారి దయ, వేరొక వైపు తమ కుటుంబ సభ్యులతో పాటుగా మమ్ములను హృదయములోనికి స్వీకరించిన అమ్మగారి వాత్సల్య ప్రవాహము
ఏమి దివ్య దాంపత్యము! వ్యక్తతలో కొంచెము వ్యత్యాసమే కానీ వాత్సల్యములో ఇరువురు బింబ ప్రతిబింబములే. ఆ సాయంకాలము 6 గంటలకు ప్రార్థనానంతరము వరండాలో మాస్టరు గారు తమ రచనల అందలి కొన్ని భాగములను కొలదిసేపు పఠించిరి. శరీరము వదలిన వారికి సంతృప్తి కలుగుటకై భగవత్ సంబంధమైన ఋషుల రచనలు భాగవతాదులు అనుదినము పఠింపవలెనని చెప్పిరి. 12 దినముల పాటు దేహము విడిచిన జీవులు అచ్చటనే ఉందురని తెలిపిరి. కొందరు తెలియక దేహాంతర ప్రయాణమును వర్ణించు గరుడ పురాణమును మాత్రమే చదువవలెనని నిబంధించిరి. అది పొరపాటని గురుదేవులు ఉద్ఘాటించిరి. మాస్టర్ గారు ఈ 12 రోజులు ఎచ్చటికీ కదలలేదు. నిరంతరము భగవద్గోష్ఠిలో సత్సంగములో గడిపిరి. పూజ్యులైన తమ తండ్రి గారికి తృప్తి కలిగించిరి. హోమియోపతి మందుల పెట్టెలను శాస్త్రి గారింటికి తరలించిరి. అప్పుడు వరండా ఒక వేదిక వలె ఉండెను. దానికి అగ్రభాగమున శ్రీవారు నేలపై ఆసీనులైరి. కొందరు శ్రోతలు వరండాలోనూ మరికొందరు క్రింది ప్రాంగణమందు ఆసీనులైరి. పైన ఆసీనులైన వారిలో శ్రీవారి తమ్ములు 3 ఉండిరి. శ్రీ వేదవ్యాస్ గారు ద్వారము వద్ద కూర్చుండిరి. శ్రీ భరద్వాజ పెద్దన్నగారి సమీపమున కూర్చుండిరి. శ్రీ బోధాయన మధ్యలో కూర్చుండినట్లు గుర్తు. మాస్టర్ గారు పురుషమేధములోని కొన్ని అధ్యాయములు పఠించినట్లు గుర్తు. శ్రోతలు సుమారు 100 మంది కలరు. మేమెల్లరము శ్రీకృష్ణుని సాన్నిధ్యమును అనుభవించితిమి. సుమారు 3/4 గంట సేపు మాస్టర్ గారి పఠనము సాగినది. ఆ పైన వాత్సల్యము కురియ తమ పిన్నతమ్ములైన భరద్వాజ గారిని వారు రచించిన శ్రీ సాయి లీలామృతము అందలి కొన్ని అధ్యాయములు పఠింపుడని ఆనతిచ్చిరి. శ్రీ భరద్వాజ కొన్ని అధ్యాయములు పఠించిరి. మాకు సాయి సన్నిధిని ప్రసాదించిరి. సాయి లీలలు ఆకట్టుకొన్నవి. చివరిలో శ్రీ వేదవ్యాస్ గారు సోవియట్ రష్యాలో ఆధునిక పరిశోధనలు అను తన గ్రంథము నుండి కొన్ని భాగములను పఠించుటకు అనుమతినీయమని అన్నగారిని అభ్యర్థించిరి. మాస్టర్ గారు అనుమతినీయగా వేదవ్యాస్ గారు పఠింపసాగిరి. నా ప్రక్కన మిత్రుడు శ్రీపతి రఘురామ్ కుమార్ ఆసీనుడై ఉండెను. అతడు, ఈ రాత్రి నీవు మా ఇంటికి భోజనమునకు రమ్ము, నీ ప్రీతి కొరకై పాయసము గారెలు వండించుచున్నాను అని నన్ను గిల్లుచుండెను. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమములలో పాల్గొనకుండా నన్ను నిరోధింపవద్దని నేను అతని ఇంటికి భోజనమునకు రాలేనని మృదులముగా చెప్పి తిని. అతడు ఊరుకొనలేదు, నన్ను గీరుచూ ఉండెను. ఈ దృశ్యమును మాస్టర్ గారు తమ కన్నులతో వీక్షించుట జరిగినది. కానీ మా సంభాషణ వారికి వినపడు అవకాశము లేనంత దూరముగా ఉంటిమి. నాకు వారు సైగ చేయగా నేను మెల్లగా వారి ప్రక్కకు చేరితిని. సన్నని కంఠస్వనమున మిగిలిన వారెవ్వరికి వినపడకుండునట్లు మా సంభాషణ ఇట్లు సాగినది. మాస్టర్ గారు అంటున్నారండి, నీవు కూడా ఏమైనా చదివేదవా? అప్పుడు పున్నయ్యశాస్త్రి గారు అంటున్నారు, మీరు మీ సోదరులు మహాత్ములు, మీరు చదువుటకు అర్హులు. నాకట్టి అర్హత ఏమి కలదు? నేను శ్రోతను మాత్రమే. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారండి, ఏమి నీవు మాత్రము మహాత్ముడవు కావా? నీ మాటలలో దేవుడు లేడా అంటున్నారు. అప్పుడు ఇంకా పున్నయ్యశాస్త్రి గారు చెప్తున్నారు, నేను ఎట్లో తప్పించుకొంటిని. అంతటా మాస్టర్ గారు నాతో దృఢముగా ఇట్లనిరి, రఘురామ్ కుమార్
రాత్రి భోజనమునకు తన ఇంటికి రమ్మనమని నిన్ను బలవంత పెట్టుచున్నాడు కదూ, నీవు లొంగవద్దు. మన ఇంటిలోనే ఈ పవిత్ర దినమున భోజనము చేయవలెను. నేనెచ్చటికి రానని అతనితో దృఢముగా చెప్పుము. అట్లే అని నేను క్రిందకు దిగి నా స్థానమును చేరునప్పటికీ చిత్రముగా అతడు సదస్సు నుండి వెడలిపోయి ఉండెను. గురుదేవుల హెచ్చరిక అతడు వినకుండకనే గ్రహించెను కాబోలు. ఇంతగా కార్యక్రమములో నిమగ్నులై ఉన్నను ఆ సభలో ఒక శ్రోత దగ్గుచుండగా మాస్టర్ గారు గమనించి నన్ను పిలిచి అతనికి ఫలానా మందియ్యమని పురమాయించిరి. రోగుల పట్ల వారి శ్రద్ధ అట్టిది. రాత్రి 11 గంటలకు అమ్మగారు కడుపు నిండా భోజనము పెట్టించిరి. నీ మాటలలో దేవుడు లేడా అని శ్రీవారనుట సాధారణ విషయము కాదు. ఇక నుండి అది తటస్థించునని ఆశీర్వాదమది. 17వ తేదీ ఉదయమున నాకు గురజాల నుండి తంతి వార్త వచ్చినది. ఇంటర్మీడియట్ తెలుగు పరీక్షా పత్రములకు మార్కులు వేయుటకై, అంటే స్పాట్ వాల్యుయేషన్కై రమ్మనమని నాకు ఉత్తర్వులు జారీ అయినవి. నేను హైదరాబాద్ వెళ్ళవలసి ఉన్నది. ముందుగా ఉత్తర్వులను అందుకొనుటకై గురజాల చేరవలసి ఉన్నది. కానీ నేను తాతగారు దేహము విడిచిన 13వ రోజు వరకు అంటే వైకుంఠ సమారాధన వరకు విశాఖలో మాస్టర్ గారి నివాసమున గడుప నిశ్చయించి వచ్చి తిని. కావున హైదరాబాద్ వెళ్ళుట నాకు ఇష్టము లేదు. మాస్టర్ గారికి తంతి వార్త తెలిపి తిని. వారు ఉత్తర్వులను అంగీకరించి వెడలుమని ఆదేశించిరి. వారి ఆజ్ఞ శిరోధార్యము కదా. 17వ తేదీ 11వ దినమైనది. ఆ రోజు మాస్టర్ గారింట భోజనములు ఆలస్యమగును. ఆ రాత్రికే నేను గుంటూరు చేరవలయును. కావున ఉదయం 9 గంటలకే శ్రీపతి రఘురాం కుమార్ ఇంట నేను మా మేనల్లుడు భోజనము చేసి బస్సునెక్కుటకై బయలుదేరితిమి. ఏమైనను రఘురాం కుమార్ కోరిక నెరవేరినది. మాస్టర్ గారి వద్ద వీడ్కోలు తీసుకొంటిని. అమ్మగారు మరలా ఎప్పుడు వచ్చేదవు అని అడిగిరి. మాస్టర్ గారి అనుచరులు ఇరువురు మమ్ము స్కూటర్పై బస్టాండ్కు తీసుకొని వెళ్ళిరి. మాస్టర్ గారు జయరామశర్మను స్మరించి అతని ఎడ తమ వాత్సల్యమును నాతో వెలిబుచ్చిరి. అతనిని తరచుగా కలుసుకొనమని నాకు ఆనతిచ్చిరి. నేను దారిలో గుంటూరులో ఆ రాత్రి అతనితో గడిపి తిని. సోదరుడు శ్యామసుందరుని పరిష్వంగములో ఒదిగి తిని. ఆదివారం ఉదయము గురజాల చేరి ఆ రోజే హైదరాబాదు వెడలి తిని. మా మరదలు నా రాకకు ఎంతయో సంతోషించినది. మాస్టర్ గారు నాకు ముందే సెలవిచ్చిరి. భీతి చెందకము, నేను సదా నీతో ఉందును. నీ మరదలు శేషకుమారిని కూడా నీ ద్వారమున నా సాన్నిధ్యమునకు చేర్చుకొందును. హైదరాబాదులో మాస్టర్ గారి ఆదేశముపై మిత్రుడు శ్రీ జగన్మోహన్ రావు గారింటికి వెళ్ళనుంటిని. కానీ మా మరదలి మాతృవాత్సల్యము నాకు అడ్డుపడినది. కొలది దినముల పిమ్మట శ్రీ జగన్మోహన్ రావు గారింట అడుగుడి తిని. రాత్రివేళ మేమిరువురము మాస్టర్ గారు పురుషమేధ పఠనానందమున మునిగితిమి. అతడు నాకు హోమియోపతి వైద్యము నేర్పసాగెను. ఇందులకే కాబోలు శ్రీవారు నన్ను హైదరాబాదు పోవలసినదే అని ఆదేశించుట జరిగినది. నవంబర్ 24వ తేదీన భాగ్యనగరమున ఒక ప్రమాదము నుండి శ్రీవారి దయ వలన బయటపడి తిని. హోమియోపతి గ్రంథములను కొన్నింటిని శ్రీ జగన్మోహన్ రావు చివరి రోజు నాచే కొనిపించెను. అతని నివాసమున ప్రార్థనలు, శ్రీవారి రచనలు పఠనము సాగినవి. మా మరదలి వాత్సల్య సుధాబ్ధిలో ఒలలాడితిని.
నా విన్నపమును కాదని శ్రీవారు నన్ను హైదరాబాదు పంపుటలో ఉన్నతమైన ఉద్దేశ్యమేదియో తప్పక ఉండి తీరును. ఇక గురజాల చేరితిని. నవంబర్ 29వ తేదీన పూజ్యులు శ్రీ దిడుగు గోపాలకృష్ణమూర్తి గారి అల్లుడు గారకు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారికి మాస్టర్ గారి రచనలకు గోదావైభవము, భాగవత రహస్య ప్రకాశము అందలి కొన్ని భాగములు వినిపించి తిని. వారి ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి రోహిణికి మాస్టర్ సివివి గారి ఫోటో ఒసగితిని. నాతో శ్రీ రమాపతిరావు గారు ఇట్లనిరి: నీవెంతో ధన్యుడవు. కృష్ణమాచార్యుల వారి వంటి మహనీయ దివ్య పురుషుని సాన్నిధ్య భాగ్యమునకు నీవు నోచుకొంటివి. నేను ఉద్యోగ ధర్మమున సాహితీ వ్యాసంగమున హైదరాబాదులో మునిగి ఆచార్యుల వారిని చేరలేకుంటిని. డిసెంబర్ 2వ తేదీన ఆదివారం నాడు శ్రీవారు స్వప్న దర్శనమొసంగిరి. ఏదియో ఆలయమున పూజా కార్యక్రమములలో పాల్గొనుచున్నారు. అనన్యాశ్చింతయంతో మాం యోగక్షేమం వహామ్యహం అను గీతాశ్లోకము శ్రీవారి కంఠము నుండి వెలువడి వినపడినది. భాగవత రహస్య ప్రకాశము 6వ సంపుటము అప్పటికి నేను అందుకొనలేదు. అయినను శ్రీవారు దయతో అందలి కొన్ని పుటలను కలలో చూపించగా నేను వాటిని పఠించుట తటస్థించినది. వారిది దివ్య వాత్సల్యము కదా. మాస్టర్ గారు నాతో నడిపిన పురుషమేధ చర్చలో శ్రీకృష్ణ తేజమునకు వాహికాగు మైత్రేయులే క్రీస్తు అనియు, వారు బుద్ధుని ఆవేశించి బోధిసత్వమైత్రేయులై యేసులో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువై ప్రేమ పదమును ప్రతిష్ఠించిరనియు తెలిపిరి. ఈ 2 వాక్యాలు మళ్ళీ చదువుకుందామండి. మాస్టర్ చెప్పారట, పురుషమేధం అండి ఆ నవల. మాస్టర్ గారు నాతో నడిపిన పురుషమేధ చర్చలో శ్రీకృష్ణ తేజమునకు వాహికాగు మైత్రేయులే క్రీస్తు. మైత్రేయ మహర్షి ఆయనే క్రీస్తుటండి. వారు బుద్ధుని ఆవేశించి బోధిసత్వమైత్రేయులై యేసులో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువై ప్రేమ పదమును ప్రతిష్ఠించిరనియూ తెలిపిరి. ఆ వివరములను బ్రాహ్మణపల్లిలోని భక్తులకు వర్ణించి చెప్పి తిని. పరీక్షిత్తు శ్రీకృష్ణావేశముతో కలిని నిగ్రహించిన విధము తెలిపి తిని. కృషికర్మ పశుపాలనములకు ప్రాధాన్యము గల చోట వాసుదేవుని ఆశ్రయించిన శ్రీదేవి కృప వలన నిజమైన సంపద వర్ధిల్లునని శ్రీవారు తెలిపిన విషయములను ప్రస్తావించి తిని. ఈ రెంటిని కాక ధనమును నమ్మిన వ్యవస్థ పునాది లేని మేడవలే కూలిపోవునని శ్రీవారు హెచ్చరించిరి. గురుపూజలలో ఎన్నో మార్లు కాగితములను సంపద అని నమ్ము నరుడు మూఢుడనియు, ఈ నోట్లు అన్నీయు నీళ్లు కాచుకొనుటకు కూడా పనికిరాని రోజు వచ్చుననియు వారు హెచ్చరించుట జరిగినది. కనుక నిజమైన సంపద ఏంటండి? కృషికర్మ పశుపాలనములకు ప్రాధాన్యము గల చోట వాసుదేవుని ఆశ్రయించిన శ్రీదేవి కృప వలన నిజమైన సంపద వర్ధిల్లును అంటున్నారండి. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది. కుచేలుడు 4 ముక్తులు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, నాకు శ్రీవారు ఆనతిచ్చిన సేవాదీక్ష పాటింపగలనను విశ్వాసము దృఢముగా లేక ఊగిసలాడుచుంటిని. శ్రీవారు డిసెంబర్ 6న స్వప్న దర్శనమొసగి అట్టి విశ్వాసమును పాదుకొల్పుచూ భాషించిరి. మాస్టర్ గారు ఒకసారి భాగవత మందలి కుచేలోపాఖ్యానమును వ్యాఖ్యానించిన తీరు భక్తియోగ ప్రేరకమైనది. భక్తికి జ్ఞానము కర్మ అంగములు, అంటే భక్తి కట్టండి జ్ఞానము కర్మ అంగములట.
పట్టుకొని ఊగిసలాడువారు యాదవులు. ఆశ్రితులై రక్షణము ధర్మపాలనము చివరకు మోక్షమును పొందినవారు పాండవులు. తల్లివడిలో నిద్రించు పసిపాపలు గోకులవాసులు ఉద్ధవుడు. కుచేలుడైన సుదాముడు సఖ్యభక్తితో స్వామి హృదయమైనవాడు. ఆయన స్వామి హృదయమయ్యాటండి. పూర్వజన్మమున ఐశ్వర్యకాముడై అంతర్యామిని సేవింపలేడు. కానీ ఈ జన్మలో గురుసేవ వలనను వాసుదేవుని సాంగత్యము వలనను పవిత్రుడు విరాగి అయ్యను. అతని ఆదరణ పొందుటలోని సోపానములు ముక్తి సోపానములకు సంకేతములుగా మాస్టర్ గారు అభివర్ణించిన తీరు ఇది. అంటే భగవంతుడి ఆదరణ పొందుటలోని ఈయన ఎక్కినటువంటి మెట్లు అంటే సోపానములు ముక్తి సోపానములకు సంకేతములుగా మాస్టర్ గారు అభివర్ణించిన తీరు ఇది అంటున్నారండి. ఇందు ఒకటి శ్రీకృష్ణ భవన ప్రవేశము సాలోక్యముక్తికి సంకేతము. శ్రీకృష్ణుని డాయజనుట సామీప్యముక్తికి సంకేతము. కృష్ణుని అర్చనమునందుట సారూప్యముక్తికి సంకేతము. జగన్నాథుని నిజతల్పమున వసించున్న స్థితి సాయుధ్యముక్తికి సంకేతము. 4 రకాల ముక్తులు చెప్తూ ఉన్నారండి. అంటే 4 ముక్తులు అన్నారుగా హెడ్డింగ్లోనే. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుధ్యముక్తి. శ్రీకృష్ణ భవన ప్రవేశమేమో సాలోక్యముక్తిట, శ్రీకృష్ణుని డాయజనుట ఆయన దగ్గరికి పోవుట సామీప్యముక్తిట, కృష్ణుని అర్చనమునందుట సారూప్యముక్తిటండి. ఇతని అటుకుల ముడి విప్పుటతో ఇతని హృదయ గ్రంథిలో దాగిన న్యూనతా భావమును స్వామి భేదించెను. ఆ అటుకుల ముడి విప్పటం అంటే లోపల ఈయనకి దాగున్న న్యూనతాభావం, అయ్యో నేను తక్కువ కదా అనేటువంటి భావాన్ని స్వామి భేదించాడు. ఇతని కథలో రామానుజుల వారి యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు అనుగ్రహ సిద్ధాంతము ఉదహరింపబడెను. గోపికలు కృష్ణుడను వీణకు తంత్రులని శ్రీవారు సెలవిచ్చి ఉండిరి. బిల్లకాంత ఒకతే యుల్లసిత కుజభరమ్మున స్వామిని చేరి పూలమాల సమర్పించెనట. భగవదానందము భౌతిక కక్ష వరకు దిగివచ్చి సంకోచ వ్యాకోచాత్మక ప్రక్రియ దివ్యత్వ పూర్ణమైనదన్నమాట. విష్ణునకు దూరమైన హోమాదులు వ్యర్థము. స్వచ్ఛమైన సమర్పణయే విష్ణు సాన్నిధ్యమునకు దారి. భగవానుడు సంసారబద్ధ జీవులకు మునులకు కూడా దుర్లభుడే. భగవానుడు దుర్లభుడండి. ఎవరికి? సంసారబద్ధ జీవులకు, మునులకు కూడా దుర్లభుడేట. ఎవరికైనాను భక్తి యోగమునకే దర్శనీయుడు. మాస్టర్ గారు చెప్పిన ఈ అంశములు స్మరించుచు బ్రాహ్మణపల్లి మున్నగు గ్రామములలో ప్రసంగించి తిని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. తర్వాతి అధ్యాయము 1980 గురు పూజలు అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.